నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇస్లామాబాద్లో చర్చలు మొదలైనాయి ఇరాన్కు అమెరికాకు మధ్య. అటు నుంచి విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి వచ్చారు, ఇటు నుంచి జేడీ వ్యాన్స్, అలాగే ట్రంప్ మిత్రబృందం. జేడీ వ్యాన్స్ ఏం మాట్లాడతాడో ఆయన మీద నిఘా పెట్టడానికి. ఎందుకంటే జేడీ వ్యాన్స్ అమెరికా ప్రజల ఆకాంక్షల గురించి ఏమైనా అక్కడ వ్యక్తం చేసే ప్రమాదం ఉందని భయపెట్టాడు ట్రంప్, అందుకని వీళ్ళని పంపించాడు అని అంటున్నారు. ఏదైతే ఈ చర్చలు ఎటుకు దారి తీయబోతున్నాయి అండ్ అంతర్జాతీయ జలసూత్రాలు ఏం చెబుతున్నాయి టోల్ ఫీజు గురించి, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కొచాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. మొత్తానికి ఎప్పుడో అని చూస్తుంది మొదలైనవి సార్. ఇరానియన్ డెలిగేషన్ అయితే నిన్న రాత్రి చేరుకున్నారు తెహరాన్లో. పాకిస్తాన్ దాంతో పెద్ద షో చేశారు. అంటే ఇరాన్ డెలిగేషన్ ఎస్కాట్ చేసి తీసుకొచ్చారు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో. వాళ్ళు ఈవెన్ ఒక ఎస్కాట్ తెహరాన్కి పంపించారు, ఎందుకంటే అటుగిట ఇజ్రాయెల్ వారిని కొట్టుపడేస్తారేమో అని భయం ఉండే వాళ్ళ ప్లేన్ వస్తూ. ఎందుకంటే ఇరాన్ దగ్గర ప్లేన్లు ఏం లేవు. సో ఎక్కడి నుంచో వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. సో దాన్ని ఎక్కడైనా ఇజ్రాయెల్ వాళ్ళు కొడతారని చెప్పి అమెరికాకు పాకిస్తాన్ మొత్తం ఒక ఎస్కాట్ని పంపించారు తెహరాన్కి. పాకిస్తాన్కి ఇది పెద్ద షో అయిపోతుంది. అంటే పాకిస్తాన్ ఎయిర్లైన్స్లో వచ్చాడా లేకపోతే? లేదు, ఎయిర్లైన్స్ కాదు, వాళ్ళ ఎయిర్లైన్స్లో వచ్చారు. కానీ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఏదైనా బాంబు వేస్తే మళ్ళీ వీళ్ళు ఎవరు ఉండరు మాట్లాడడానికి రేపు. అదే టైంలో జేడీ వ్యాన్స్ గారు కొంచెంసేపు ముందు ల్యాండ్ అయ్యారు, ఒక హాఫ్ అన్ అవర్. మనం ఒక మాట అర్థం చేసుకోవాలి వాసుదేవన్ గారు, దీనికన్నా ముందు కూడా 2 సార్లు చర్చలు నడిచినాయి. ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది డీల్. ఓకే, ఫైనలైజ్ అయి కూర్చున్నప్పుడు ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేసేసారు. ఫస్ట్ టైం మీకు గుర్తుంటుంది, జూలైలో జరిగింది లాస్ట్ ఇయర్. ఈసారి ఫిబ్రవరి 28 తారీఖు. మనం దీని మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్కి ఇప్పుడున్న ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. మీరు ఏమైనా చెప్పుకోండి, మీరు డీల్ అంటారు, సీజ్ ఫైర్ అంటారు, అదంటారు, మాట్లాడుతుంటారు. దిస్ రెజీమ్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్. అది వాళ్ళ లాజిక్, ఇరానియన్ లాజిక్. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చర్చలు నడుపుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ చెప్పారు, మేము నెగోసియేషన్ మొదలు పెట్టాలంటే మేము ఉన్నాం. ఆ సెరీనా హోటల్ ఏదో హోటల్ ఉంది ఇస్లామాబాద్లో, వాళ్ళ దగ్గర పాపం ఒక మంచి హైదరాబాద్ హౌస్ లాంటి మన దగ్గర ఉన్న అట్లాంటి బిల్డింగ్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఆర్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మన దగ్గర ఉన్న రాష్ట్రపతి నిలయం అది కూడా లేదు. సో హోటల్లో నడిపిస్తున్నారు టాక్స్. ఈ పవర్ ఉందా సార్? పవర్ ఉందా? పవర్ కూడా పవర్ ఉంటుంది వాళ్ళ. ఇప్పుడు డెస్పరేట్ కదా, మొత్తం ఇస్లామాబాద్ బంద్ చేసేసారు వాళ్ళు. భయం ఏదైనా డెమో. లాస్ట్ టైం మీకు గుర్తుంటుంది, ఈ యుద్ధం మొదలైనప్పుడు వీళ్ళ ఎంబసీ మీద దాడి చేశారు. కరాచీలో ఉన్న కన్సులేట్ మీద దాడి చేసి దాన్ని మొత్తం ధ్వంసం చేసినప్పుడు ఫైరింగ్లో 8 మంది చనిపోయారు. యుఎస్ మెరీన్స్ ఫైర్ చేశారు, పాకిస్తాన్ వాళ్ళు ఫైర్ చేయలేదు. ఆ భయం ఉంది వాళ్ళకి. రెండో భయం ఏంటంటే ఈ తాలిబాన్ వాళ్ళు ఏమైనా సూసైడ్ బాంబింగ్ చేస్తారో అని భయం ఉంది. అది కూడా వాళ్ళకు ప్రపంచంలో కష్టాలన్నీ మునిరికే వచ్చినాయి. మొత్తం ఇస్లామాబాద్ లాక్డౌన్ చేసేసారు, విచ్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్. ఎనీవే, ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేము ఈ నెగోసియేషన్ మొదలు పెట్టాలంటే. యాజ్ ఆఫ్ నౌ మొదలు కాలేదు. ఫర్ రెండు మెయిన్ రీజన్స్ ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకటి, లెబనాన్లో సీజ్ ఫైర్ ఉండాలి. అక్కడ ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద దాడులు చేస్తున్నారు, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఒక గంట సేపు ముందు కూడా వాళ్ళు బాంబులు వేశారు. ఇజ్రాయెల్ ఆగట్లేదు. ఇజ్రాయెల్ చాలా క్లియర్, మీరు అక్కడ ఏమైనా మాట్లాడుకోండి, మీ వైపు మీ మిడిల్ ఈస్ట్లో ఏమైనా చేసుకోండి, మా ప్రాబ్లం వీళ్ళతో. వాళ్ళని మేము కొడుతూనే ఉంటాం. హెజ్బుల్లాస్ తోటి ఉంది మాకు ప్రాబ్లం. 40 సంవత్సరాల నుంచి కొడుతున్నాం, ఇంకా కొడతాం. అది వాళ్ళ లాజిక్ చాలా క్లియర్ అన్నమాట. అట్లాంటి పరిస్థితి ఫస్ట్. సో నో, వితౌట్ సీజ్ ఫైర్ వీ విల్ నాట్ స్టార్ట్. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మాట్లాడబోతున్నారు వాషింగ్టన్లో రేపు. అమెరికా అరేంజ్ చేశారట. లెబనాన్ చాలా డెలికేట్ పొజిషన్లో ఉన్నారు వాసుదేవన్ గారు. లెబనాన్ అనే రాష్ట్రానికి ఈ హెజ్బుల్లాని తీసి బయట వేయడానికి వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. హెజ్బుల్లా లెబనాన్లో ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉన్నారు వాళ్ళకి, వాళ్ళ మిలిటెంట్ వింగ్ కూడా ఉన్నారు. ఆ మిలిటెంట్ వింగ్ని మొత్తం డబ్బులు ఇచ్చేది, ఫండింగ్ చేసి అంతా ఇరాన్. ఇన్ని సంవత్సరాలు లెబనీస్ గవర్నమెంట్ దీని గురించి ఏం చేయలేరు కూడా. వాళ్ళు రేపు ఎక్కువ లొల్లి చేస్తే వాళ్ళే తీసి బయట పడేస్తారు లెబనాన్, ఈ హెజ్బుల్లా వాళ్ళు. లైక్ మనకి అక్కడ యాసర్ అరాఫత్ని పక్కన పెట్టినట్టు అదే జరుగుతుంది ఇక్కడ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఏమంటారు, ఫస్ట్ సీజ్ ఫైర్ కావాలి మాకు లెబనాన్లో. ఇజ్రాయెల్ అంటారు వీళ్ళెవరు సీజ్ ఫైర్ అడగడానికి,
వాళ్ళ ప్రాబ్లం చూసుకోవాలి. ఇక్కడ ఎందుకు వస్తున్నారు లెబనాన్కి? వాళ్ళు యుఎస్ నడిమిట్లో ఉన్న గొడవ అక్కడ వాళ్ళు తీర్చుకోవాలి. గల్ఫ్ నేషన్స్తో ఉన్న గొడవ అక్కడ తీర్చుకోవాలి. ఇక్కడున్న లెబనాన్కి ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఇజ్రాయెల్ లాజిక్ అది. దానికి కారణం నేను చెప్పాను, ఇజ్రాయెల్ డజన్ లైక్ ఇరాన్. ఇప్పుడు కాదు, ఎన్నో దశాబ్దాల నుంచి వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు కాదు, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. దే విల్ నాట్ లైక్ దమ్, సెంచరీస్ దే విల్ నాట్ లైక్ దమ్. అట్లాంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఇప్పుడు రెండో కండిషన్ పెట్టారు ఇరాన్. ఏంటి? మా అసెట్స్ మీరు ఫ్రీజ్ చేశారు కదా, ఎప్పుడు జిమ్మీ కార్టర్ టైం నుంచి ఫ్రీజ్ చేశారు వీళ్ళ ఇరానియన్ అసెట్స్. అంటే వాళ్ళ షా ఆఫ్ ఇరాన్ బయట పెట్టిన డబ్బులు, బ్యాంకులలో మిగతా డబ్బులు, తర్వాత ఇరాన్ ఆన్ దేర్ ఓన్ ఆయిల్ అమ్మిన తర్వాత వాళ్ళ కొన్ని డిపాజిట్స్ బ్యాంక్లో పెట్టుకున్నారు, కొన్ని అసెట్స్ కొనుక్కున్నారు, బిల్డింగ్లు కొనుక్కున్నారు యూఎస్లో, యూరోప్లో, అక్కడే. అదన్నీ మొత్తం ఫ్రీజ్ చేసేస్తారు. ఓకే, ఇరాన్ ముట్టలేరు దాన్ని అన్ఫ్రీజ్ చేయాలి. దానికి కారణం ఎందుకంటే ఇరాన్ దగ్గర డబ్బులు లేవు. దే ఆర్ లిటరలీ బ్రోక్. వాళ్ళ దగ్గర ఇప్పుడు వస్తున్న డబ్బులు చైనాకి అమ్ముతున్న ఆయిల్ నుంచి వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్లీ ప్రెసిడెంట్ ట్రంప్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ అమ్ముతున్నారు, దాని నుంచి వస్తున్న డబ్బులు. అది కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో వాళ్ళు ఈ రెండు అసెట్స్ అన్లాక్ చేయమంటున్నారు. వాళ్ళకి తెలుసు యూఎస్ ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ చేయలేరు. వాళ్ళు అంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు వాషింగ్టన్లో, మళ్ళీ మీకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. రెండవది, అసెట్స్ అన్ఫ్రీజ్ చేసే ప్రసక్తే లేదు. వీ విల్ నాట్ డూ ఇట్. మీరు మీ టెర్రరిస్ట్ యాక్ట్ అని ఆపండి, మీ యురేనియం బంద్ చేయండి, మీ మిసైల్స్ తయారు చేయడం బంద్ చేయండి, మీ డ్రోన్లు తయారు చేయడం బంద్ చేయండి, ఇట్లాంటి హెజ్బుల్లా, హవాస్, హూతీలకు సపోర్ట్ ఇచ్చే బంద్ చేయండి. దాని తర్వాత మేము చూస్తాం. సో దే విల్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అమెరికన్స్, జేడీ వాన్స్ ఇంత దూరం నుంచి ఇంత టైం స్పెండ్ చేసి ఆయన ఇస్లామాబాద్ కొట్టే రాడు. వచ్చే ముందు పాకిస్తాన్కి చెప్పుంటారు, నేను వస్తున్నాను, ఈ 3-4 పాయింట్లు అగ్రి అయిందని చెప్పి నేను ముందే వస్తున్నాను, లేకుంటే నేను వచ్చి టైం వేస్ట్ చేస్తున్నాను. ఇక నేను బయట ఉన్న మీడియా వాళ్ళకి ఏం చెప్పాలి? మేమేం డిస్కస్ చేయలేదు, ఏం కాలేదు అంటే వాళ్ళు అడుగుతారు, మళ్ళీ మీరు అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా? సో ఐ వాంట్ సమ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్. పాకిస్తాన్ ఇస్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్. ఎందుకంటే ఇది ఫేస్ టు ఫేస్ టాక్స్ అని తెలియదు ఇప్పుడు కూడా మనకి. అంటే అమెరికా ఒకవైపు, ఇరాన్ ఒకవైపు కూర్చుంటారు ఒక టేబుల్లో, ఇప్పుడు దాకా ఒక కన్ఫర్మేషన్ లేదు. బహుశా ఫస్ట్ ఏం జరుగుతుందంటే జేడీ వాన్స్ షబాజ్ షరీఫ్ చెప్తాడు, వాళ్ళు పక్కన రూమ్లో కూర్చొని ఉంటారు, షబాజ్ షరీఫ్ పరిగెత్తుకుంటూ అక్కడ వెళ్ళి ఆమె జేడీ వాన్స్ చెప్తారంటే ఆయనకి ఇది చెప్పు అని చెప్తే ఆయన మళ్ళీ ఇక్కడ వచ్చి ఈయనకి చెప్తాడు, మళ్ళీ ఈయన అక్కడ పంపిస్తాడు. ఫుట్బాల్ ఆడుకుంటారు ఆయనతో. అదే జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ టాక్స్ జరగదు. ఓకే, ఎందుకంటే ఇరాన్ అగ్రి కూడా చేయరు అమెరికన్ మీడియాని. వాళ్ళ డొమెస్టిక్ ఆడియన్స్కి అది నచ్చదు అసలు. మా మీద బాంబ్ చేస్తున్నారు, మా మీద ధ్వంసం చేసిన వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారా మీరు అని అడుగుతారు. అంటే ఐఆర్జీసీ ఒప్పుకుందా సార్? అసలు బేసిక్ క్వశ్చన్. ఐఆర్జీసీ అనేది చాలా వీక్ అయిపోయింది ఇప్పుడు. అహ్మద్ వహాదీ వార్న్ చేశాడు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోయింది కంప్లీట్గా. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి మొత్తం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గాజా కన్నా దారుణ పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రెండు ఉన్నాయి కదా, ఐఆర్జీసీకి ఇన్ఫ్రాస్ట్రక్చరా లేకపోతే ఇరానియన్ ఆర్మీ? మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాను. ఎయిర్పోర్ట్లు కానీ, రోడ్లు కానీ, రైల్వే కానీ, బ్రిడ్జ్లు కానీ మొత్తం కొట్టేశారు. అఫ్ కోర్స్ మిలిటరీ అసెట్స్, నేవీ అసెట్స్ అంతా ఎప్పుడో కొట్టేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ పొద్దున్న కూడా చెప్పారు, ఏం లేదు వాళ్ళ దగ్గర, ఏం లేదు, దే ఆర్ గోయింగ్ టు డూ అ డీల్. ఇఫ్ దే డోంట్ డూ అ డీల్ దెన్ వీ విల్ హిట్ దమ్ హార్డ్ అన్నారు. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ హిమ్. మళ్ళీ చెప్పి కొడతాను మళ్ళీ అని. సో బేసిక్లీ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. ఒక చేతిలో క్యారెట్ ఉంది, ఒక చేతిలో కర్ర ఉంది, తింటే తిను, లేకుండా కొడతాను నేను. సో ఇరాన్కి ఒక చాయిస్ లేదు. ఇన్ఫ్యాక్ట్ దీని తర్వాత నెక్స్ట్ మీటింగ్ జరుగుతుందో లేదో అని కూడా డౌట్ ఉంటుంది ఇప్పుడు. దిస్ మీటింగ్ దెర్ బి నో అగ్రిమెంట్. ఓకే, అబ్సల్యూట్లీ నో అగ్రిమెంట్. కలిసాం, మాట్లాడాం, వెళ్ళిపోయాం అంతే. ఇరాన్ అంటున్నారు, ఇరాన్ కావాల్సిన చెప్పిన పాయింట్లు ఒక్కటి కూడా యుఎస్ అంగీకరించారు. యురేనియం మేము ప్రాసెస్ చేసుకుంటాం, సారీ యూ కెనాట్ ప్రాసెస్. మేము మిసైల్ ప్రొడక్షన్ ఆపం, సారీ యూ హ్యావ్ టు స్టాప్. డ్రోన్ ప్రొడక్షన్ ఆపం, యూ హ్యావ్ టు స్టాప్. మా మీద దాడి చేయకూడదు, మీరెవడా చెప్పడానికి మీ మీద దాడి చేయకూడదు, మేము ఎప్పుడు కావాలంటే చేస్తాం. ఓకే, మేము చేయకపోతే అక్కడ పక్కన కూడా ఉన్నాడు ఇజ్రాయెల్, వాడు వచ్చి మిమ్మల్ని కొడతాడు. వాళ్ళు నా మాట వినరు. ఓకే, దట్ ఈస్ అ సింపుల్ సొల్యూషన్. ఇట్లాంటి 10 పాయింట్లు ఇచ్చిన పాయింట్లలో అసలు ఎక్కటి కూడా అగ్రిమెంట్కి రారు వీళ్ళు. రిపాట్రియేషన్ అంటే మేమే ధ్వంసం చేసిన దానికి మేమే డబ్బులు ఇవ్వాలన్నా, సారీ.
అమెరికాది మెయిన్ ఇండికేషన్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయండి, ఇప్పుడు చేయకపోతే అంతే సంగతి. అక్కడే మొత్తం తిరిగి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న ఒకటే ట్రంప్ కార్డ్ వాసుదేవన్ గారు ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. వాళ్ళ దగ్గర ఇంకేం లేదు. మేము మీ మీద 10 బాంబులు వేస్తాము, 10 మిసైల్ వేస్తామని వాళ్ళ దగ్గర లేదు. తక్కువైనాయి వాళ్ళ దగ్గర, అన్ని వాళ్ళ స్టాక్స్ పడిపోయినాయి మొత్తం. ఏం చేస్తారు ఇప్పుడు? ఆ టోల్ గేట్ మెయింటెనెన్స్ ఏమైనా అడగచ్చేమో కదా సార్? టోల్ గేట్ పెట్టనీయమంటున్నారు కదా అమెరికా. ఓకే, మేము మీకు పెట్టనీయం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే జాయింట్ మెయింటెనెన్స్ అయితే ట్రంప్కి ఓకే. ఫస్ట్ చెప్పాడు కానీ దాని తర్వాత ఆయన తెలిసిపోయింది, అది చెప్పింది బ్లండర్ అని చెప్పి ఆయన దాని తర్వాత రిపీట్ చేయలేదు. ఆ పాయింట్ మళ్ళీ రిపీట్ చేయలేదు. సో ఇరాన్ ఇప్పుడు ఈ నెగోసియేషన్ మనం మాట్లాడుతున్నప్పుడు నెగోసియేషన్ మొదలై ఉంటుంది, కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఉండదు. ఇరానియన్ అసెట్స్ని అన్లాక్ చేయడంలో కావాలంటే అమెరికా కొంచెం లీవే ఇవ్వచ్చు, ఒక 20% లీవే ఇవ్వచ్చు. దీన్ని యాక్చువల్లీ ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఒక ఒప్పందం చేశారు వీళ్ళు. ఇరానియన్ న్యూక్లియర్ డీల్ గురించి ఒక ఒప్పందం చేశారు, చాలా డీటెయిల్డ్గా ఉంది. 8 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ ఒబామా టైంలో దానికి ఫైనల్గా సంతకం పెట్టారు వీళ్ళు. అయిన తర్వాత ప్రెసిడెంట్ ఒబామా చాలా మటుకు వీళ్ళ అసెట్స్ని రిలీజ్ చేశారు. అందుకే ఇరాన్ అంగీకరించుకున్నారు న్యూక్లియర్. ఇరాన్ ఇస్ అ సిగ్నటరీ ఆఫ్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఎన్పిటిలో ఉంది. సో అంటే మీరు ఎవరికి ఇంకొకరు అమ్మరు, మీరు యురేనియం ఇంకొకరు పంచిపెట్టరు, మీరు మిసైల్ టెక్నాలజీ ఇంకొకరికి ఇవ్వరు. ఇది ఎన్పిటిలో ఉంటుంది కండిషన్స్. అది రెగ్యులర్ ఆడిట్ ఉంటుంది, దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తున్నారు లేదని చూడడానికి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇప్పుడు ఇరానియన్ స్పీకర్ మొహమ్మద్ గాలిఫాఫ్ అండ్ ఫారెన్ మినిస్టర్ అగ్రాచి ఆయన ఇద్దరు వచ్చారు. కానీ వీళ్ళిద్దరికీ మీరు చెప్పినట్లు ఏం పవర్ ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరే ముందు వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్కి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక బ్రీఫింగ్ ఇచ్చారంట, మీరు ఇది చేయాలని చెప్పి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఇవాళ అమెరికన్ మీడియా వాళ్ళు అడిగారు, మీ దగ్గర ప్లాన్ బి ఏమైనా ఉందా? ఇది ప్లాన్ ఏ, ఇది 100% ఫెయిల్ అవుతుంది. ప్లాన్ బి ఏమైనా ఉందంటే ప్లాన్ బి ఏం లేదు, దెన్ వీ విల్ హిట్ దెమ్ అంతే. అండ్ దట్ కాంట్ బి కన్సిడర్డ్ యాజ్ ప్లాన్ బి, ప్లాన్ A1 అంతే. ప్రెసిడెంట్ ట్రంప్కి ప్లాన్ బి ఎప్పుడు ఉండదు. ఆయన బేసిక్లీ థ్రెటన్ చేసే మనిషి. ఏమనంటే నేను కొడతాను మొత్తం సివిలైజేషన్ని మాయం చేసేస్తా అంటాడు, మళ్ళీ బ్యాక్అవుట్ అవుతాడు. సో షబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు, దిస్ ఇస్ ద మేక్ ఆర్ బ్రేక్ డిస్కషన్. ఆయనకు కూడా పర్సనలీ వెళ్ళే ముందు ఇప్పుడు ఎక్కువ అయితే నేను చెప్తున్నా వాసుదేవన్ గారు, పాకిస్తాన్ ఎక్కువ డ్యాన్స్ చేస్తే రేపు ఇజ్రాయెల్ పాకిస్తాన్ వైపు కూడా మిసైల్ కొట్టేస్తారు వాళ్ళు. ఓకే, నువ్వు ఏం పని చేస్తున్నావు, లేని పని డ్రామాలు చేస్తున్నావు అని చెప్పి వాడి మీద కూడా ఒక బాంబు వేస్తాడు. అది జరుగుతుంది. నిన్న ద ఇండియన్ అంబాసిడర్ ఇన్ ఇజ్రాయెల్ అంబాసిడర్ ఇన్ ఇండియా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, పాకిస్తాన్ని మేము ఎప్పుడు నమ్మము, టెర్రరిస్ట్ స్పాన్సర్ స్టేట్ని మేము ఎట్లా నమ్ముతాము, వీ విల్ నెవర్ ట్రస్ట్ పాకిస్తాన్ ఇన్ ఎనీ నెగోసియేషన్. పాకిస్తాన్ వైపు నుంచి మీకు గుర్తుంటుంది, ఈ ఫస్ట్ డ్రాఫ్ట్, సెకండ్ డ్రాఫ్ట్, థర్డ్ డ్రాఫ్ట్లో పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఈ 10 పాయింట్లు ఇరాన్ దగ్గర నుంచి వచ్చింది చూడండి. ఫస్ట్ తీసుకొచ్చిన పాయింట్ గురించి జేడీ వ్యాన్స్ ఒక 2 రోజుల ముందు యూఎస్లో ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, లైవ్గా చెప్పారు ఆయన. వాళ్ళు పంపించారు 10 పాయింట్లు, అది చాట్ జీపీటీలో తీసుకొచ్చినట్లుంది, మేము చించి పడేసినాం దాన్ని. ఇంకోటి మంచిది తీసుకురామన్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకా తీసుకొచ్చారు, అది మాకు ఇచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ చూశారు, బాగుంది, నెగోషియేట్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు దాంట్లో ఉన్న పాయింట్లోనే మెయిన్ ఒక డిస్ప్యూట్ వచ్చింది లెబనాన్ గురించి. వీళ్ళు అంటున్నారు మేము పంపించిన కాగితంలో లెబనాన్ ఉండే అని, పాకిస్తాన్ చెప్తున్నారు, ఇరాన్ కూడా చెప్తున్నారు ఎస్ ఉండే అని. కానీ యుఎస్ అంటున్నారు మాకు వచ్చిన కాగితంలో మాయమైపోయినాయి, లెబనాన్ కనిపించట్లేదు సీజ్ ఫైర్ గురించి. అట్ ద సేమ్ టైం ఈ సీజ్ ఫైర్ ఎందుకు అంగీకరించారు ఇజ్రాయెల్ అనేది దానికి పాయింట్. ఇజ్రాయెల్లో లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్ వీళ్ళిద్దరూ నెటన్యాహుని తిడుతున్నారు, విపరీతంగా అటాక్ చేస్తున్నారు. లెఫ్ట్ వింగ్ ఏమంటున్నారంటే మీరు ఆ యుఎస్ గవర్నమెంట్కి కాంప్రమైజ్ అయిపోయారు, వాడు ఆపమంటే మీరు ఆ బాంబింగ్ ఆపేస్తున్నారు, యూ హ్యావ్ నాట్ అచీవ్డ్ వాట్ యూర్ సపోజ్ టు డూ ఇన్ లెబనాన్. ఓకే, మీరు ఇరాన్ వైపు కూడా ఏం చేయలేకపోతున్నారు, మీరు అమెరికా మాట ఎందుకు వింటున్నారు? ఇది లెఫ్టిస్ట్ వాళ్ళు. లెఫ్టిస్ట్ ఇజ్రాయెల్ తక్కువ, రైటిస్ట్ వాళ్ళు విచ్ ఇస్ వెరీ అగ్రెసివ్. వాళ్ళ రైటిస్ట్ అంటే వాళ్ళ రిలీజియస్ పార్టీస్. ఓకే, హిబ్రూ వాళ్ళ సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఉండదు, ఏ గవర్నమెంట్ అని. వాళ్ళు అన్నారు మీరు యు ఆర్ సపోజ్ టు బాంబ్ ఇరాన్ అవుట్ ఆఫ్ ద హెల్, మీరు ఎందుకు ఆపేశారు బాంబింగ్ అని నెటన్యాహుని అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నెటన్యాహు కోర్ట్ అపియరెన్స్ ఉండే ఇవాళ,
ఆయన కరప్షన్ కేసు ఒకటి ఉంది, అవునవును. అది క్యాన్సిల్ అయింది అనుకుంటా. ఇప్పుడు నేను వచ్చే ముందు వింటే క్యాన్సిల్ అయింది బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ అని. అది ఒక ఎక్స్క్యూజ్ అది. కానీ ఆలోచించండి, ఇప్పుడు ఇజ్రాయెల్ నెతన్యాహు మీద అంత ప్రెషర్ ఉంది. ఇప్పుడు ఆ ప్రెషర్ నడిమిట్లోనే యుఎస్ ప్రెషర్ తీసుకొచ్చారు, బాబు పని చేయి, ఎక్కువ బాంబింగ్లు చేయకు, మేము అక్కడ మాట్లాడుతున్నాం, అది అయ్యేదాకా చేయకు. కానీ ఇజ్రాయెల్ పట్టించుకోరు, చేశారు. కానీ ఆ ఇంటెన్సిటీ తగ్గింది. మీకు గుర్తుంటుంది, ఆ రోజు 3 రోజుల ముందు బాంబ్ చేసినప్పుడు 10 నిమిషాల్లో 100 స్పాట్లో కొట్టారు వాళ్ళు, 250 మంది చనిపోయారు. అందులో హెజ్బుల్లా చీఫ్ మేనల్లుడు ఆయన అందరూ పోయారు, చాలా మంది పోయారు. ఇజ్రాయెల్ ఎప్పుడైనా కొడుతున్నప్పుడు వెళ్ళి జనరల్ పబ్లిక్ని కొట్టారు. యాజ్ ఫార్ యాజ్ దే అవాయిడ్ ఇట్. వాళ్ళ ఇంటెలిజెన్స్ సూపర్ ఉంది. వీడు ఈ ఇంట్లో ఉన్నాడు, ఈ బెడ్రూమ్లో ఉన్నాడు, ఈయన చేస్తున్నాడు, అది కూడా ఉంటుంది. అట్లనే కదా మన ఇరాన్లో కొట్టారు కదా వాళ్ళని, ఇరాన్లో వాళ్ళ హమాస్ లీడర్ని కొట్టినారు, ఇక్కడ కొట్టారు గాజాలో, ప్రతి చోట అంతే. వాళ్ళు దే హ్యావ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దట్ ఈయన ఇక్కడ ఉంటాడని చెప్పేసి. నాకు ఒక అప్రహెన్షన్ ఏమంటే, ఇప్పుడు వీళ్ళు తిరిగిపోతున్నప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఏమైనా కొడతారని భయం ఉంది నాకు. ఇరానియన్ డెలిగేషన్ రిటర్న్ పోతున్నప్పుడు టాక్స్ అయితే అయిపోయింది కదా, పాకిస్తాన్ ఇంకేం ఎస్కాట్ ఇస్తారు, పాకిస్తానే కొట్టేస్తారు వీళ్ళు, ఇజ్రాయెల్ వెళ్తూ వీళ్ళు ముగ్గురిని కూడా ఫినిష్ చేసేస్తే మళ్ళీ మాట్లాడడానికి నెక్స్ట్ టైం ఎవరు ఉండరు. ట్రంప్ చెప్పారు కదా, వీళ్ళు ముగ్గురు ఎందుకు చంపలేదు ఇప్పుడు దాకా, ఫారెన్ మినిస్టర్, వాళ్ళ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్ అండ్ వాళ్ళ ప్రెసిడెంట్ ఎందుకు చంపలేదు అంటే, వాళ్ళ ముగ్గురిని తీసేసి వాళ్ళు మాట్లాడడానికి ఎవరు ఉండరు వాళ్ళ వైపు అని చెప్పారు, విచ్ ఇస్ ట్రూ. ఓకే, సో ఇజ్రాయెల్ ఈజ్ ద వైల్డ్ కార్డ్ ఇన్ దిస్. ఈ టాక్స్లో ఏ టాక్ చేస్తే కానీ అమెరికాకి చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళ వైపు జూయిష్ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేరు. మీకు తెలుసు వాసుదేవన్ గారు, జూయిష్ మీడియా అమెరికాని కంట్రోల్ చేస్తారు. అమెరికాలో ఉన్న మొత్తం మీడియా జూయిష్ వాళ్ళ చేతిలో ఉంది, మోస్ట్ ఆఫ్ ద. అది కాకుండా ఫైనాన్షియల్ సెక్టర్, అది కూడా జూస్ చేతిలో. బ్యాంక్స్ అన్ని వాళ్ళే కదా సార్ నడుపుతున్నాయి. మనం పాత స్కూల్లో షైలాక్ అని ఒక క్యారెక్టర్ని మనం చదివాము, గుర్తుంటుంది అవి, అప్పులు ఇచ్చేటోడు, ఇజ్రాయేలీ జూ. ఆయన కొంచెం షైలాక్ అంటే వాడు రక్తం గుంజి తీసుకుంటాడు అంతే, రక్త పింజర. డబ్బులు ఇవ్వకపోతే అంతే సంగతి. షైలాక్ లాని వీళ్ళ దగ్గర ఫైనాన్స్లో వీళ్ళ ఎక్స్పర్ట్స్ జూస్. అమెరికన్ ఎకానమీ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఆడుకుంటారు. అది కూడా కాదు, జూస్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. మీకు రొమేనియన్ జూస్ ఉన్నారు, యుక్రెయినియన్ జూస్ ఉన్నారు, రష్యన్ జూస్ ఉన్నారు, ఎందుకు మీకు జర్మన్ జూస్ ఉన్నారు, ఫ్రెంచ్, అమెరికన్, ప్రతి చోట వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సోలమన్ టైం నుంచి దే గాట్ స్ప్లిట్. మన భారతదేశంలో కూడా కొచ్చిన్లో ఉన్నారు చూడండి, కొచ్చినీ జ్యూస్, కానీ తగ్గిపోయారు, ఇప్పుడు ఒక్కరు కూడా లేరు అనుకుంటున్నాను. అట్ వన్ టైం 250 మంది ఉండే అక్కడ. అవును, మొత్తం టౌన్ ఇప్పుడు కూడా వాళ్ళదే, జూ టౌన్ అంటారు దాన్ని. సో ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్ని అమెరికా తట్టుకోలేరు, దట్స్ 100%. ఏ అగ్రిమెంట్ అయినా ఇరాన్తో చేసినప్పుడు ఇరానియన్ రెజీమ్ని ఉండకూడదు అని ఇజ్రాయెల్కి ఒక ఇన్సిస్టెన్స్ ఉంది. అమెరికా కొంచెం దాని నుంచి ఇటువైపు వచ్చి మారిపోయారు కొంచెం, ఓకే ఆ రెజీమ్ చేంజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కానీ ఇజ్రాయెల్ అంగీకరించారు, వాళ్ళకి రెజీమ్ చేంజ్ ఇస్ ఇంపార్టెంట్. అయితే ఆ ఒప్పందాలు ఏమన్నా అమెరికాకి ఇరాన్కి మధ్య కుదిరితే దానికి సంబంధం లేకుండా ఇజ్రాయెల్ ఏదైనా చేయొచ్చు కదా. చేయొచ్చు. దీనికన్నా ముందు అదే ఇప్పుడు ఇరానియన్ డెలిగేషన్ అదే అంటున్నారు, వీ డోంట్ ట్రస్ట్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్. స్టీవ్ విట్కాఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ ది పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్. జారెడ్ కుష్నర్ అయితే సన్ ఇన్ లా. వీళ్ళిద్దరికి పాలిటిక్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్ కానీ నెగోషియేషన్ ఏం తెలియదు. వీళ్ళని ట్రంప్ ఎందుకు పంపించారంటే, వీళ్ళ రెగ్యులర్ వాళ్ళని పంపించారంటే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు. వీళ్ళిద్దరు నా మాట వింటారని చెప్పి ట్రంప్ పంపించారు, అండ్ దే మెస్డ్ అప్ బోత్ ద టైమ్స్. లాస్ట్ ఇయర్ జూన్లో, ఇప్పుడు ఫిబ్రవరిలో. ఇరాన్ ఏమంటున్నారంటే, లాస్ట్ టైం మేము కూర్చున్నాం మాట్లాడుతున్నాం, మీరు వెళ్ళి బాంబు వేశారు మా మీద, ఈసారి కూడా మేము మాట్లాడుతున్నాం మీతో, అన్నీ ఓకే 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 అని చెప్పుకుంటూ వచ్చాం, మళ్ళీ బాంబు వేశారు. ఇప్పుడు మూడోసారి గ్యారంటీ ఏముంది, అదే చెప్పాను నేను ఇప్పుడు మీకు. మీరు వెళ్తూ మళ్ళీ ఇజ్రాయెల్కి 2 బాంబులు వేసేస్తారు కావాలంటే. ఈసారి అప్పుడే తెచ్చుకోవడానికి పాకిస్తాన్ వచ్చింది, పంపేప్పుడు వాళ్ళని విడిగా పంపిస్తుంది కదా. అక్కడ ఇరాన్ ఎంటర్ చేసి ల్యాండ్ చేస్తే చాలు కదా, కొట్టేస్తారు వాళ్ళు ఇరాన్, ఇజ్రాయలీస్. సో ఈ గ్యారంటీ ఏముంది, ఈసారి కూడా మేము నెగోషియేట్ చేస్తున్నాం, మళ్ళీ మా తల మీద బాంబు ఏం గ్యారంటీ ఉందని అడుగుతున్నారు ఇరాన్. మనం అర్థం చేసుకోవాలంటే ఇరానియన్ పర్స్పెక్టివ్ మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్పాను చూడండి, వాళ్ళ దగ్గర రెవెన్యూస్ లేవు, డబ్బులు లేవు, మొత్తం అమెరికా కంప్లీట్ వాళ్ళు డ్రై చేసేసారు. ఆయిల్ రెవెన్యూస్ లేదు, నాన్ ఆయిల్ రెవెన్యూస్ లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇంత రిచ్ కంట్రీ, 3rd లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం అది.
అండ్ గల్ఫ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్ సౌదీ అరేబియా తర్వాత ల్యాండ్ మాస్లో. కానీ వాళ్ళు డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఎంత అంటే మనం చూస్తున్నాం, దీనికన్నా ముందు ఒక ప్రొటెస్ట్ జరిగింది ఒక 6 నెలల ముందు. అక్కడ ఉన్న షాప్ కీపర్స్ వాళ్ళ షాప్ అంతా బంద్ చేసేసారు. వాళ్ళని బాజారీస్ అంటారు. మీరు మన హిందీలో యూజ్ చేసే, ఉర్దూలో యూజ్ చేసే వర్డ్ అది బజార్. సో ఇన్ఫ్యాక్ట్ ఈ బాజారీ ప్రొటెస్ట్తోనే అక్కడ ప్రొటెస్ట్ జరిగింది. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ, ఎవరు ఏం కొనట్లేదు అని చెప్పేసి. అక్కడ ప్రజలు ఏమంటున్నారు అంటే, మాకు ఈ డబ్బులు విలువ, మేము ఎంత ఈ కరెన్సీ మొత్తం లారీలో తీసుకెళ్తే ఒక బ్రెడ్ వస్తుంది మాకు, మేమేం చేసుకోవాలి ఈ కరెన్సీతో. మరి అలాంటప్పుడు ఆ కరెన్సీ తోటి ఇంకా హెజ్బుల్లాస్ని, హమాస్ని, హౌతీస్ని వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు సార్? దాది ఒక పెద్ద స్టోరీ, సపరేట్ స్టోరీ వాద్యం కాదు, మనకి సపరేట్గా మాట్లాడాలి. ఎనీవే బ్రీఫ్లీ నేను ఒక రెండు నిమిషాలు మీకు చెప్తాను. ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ లాగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ గల్ఫ్ బయట స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళ డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అనుకో, ముందు డబ్బులు ఉండే. సౌదీ అరేబియా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖతార్ దగ్గర డబ్బులు ఉన్నాయి, యుఏఈ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆయిల్ అంతా ఆయిల్ రెవెన్యూస్. వీళ్ళు అక్కడ కూర్చొని ఏం చేస్తారు, ఈ డబ్బులు పెట్టుకొని మ్యాక్సిమం వీళ్ళు యూకేలో సూపర్ మార్కెట్ కొనుక్కుంటారు, ఒక ఫుట్బాల్ టీం కొనుక్కుంటారు, యూఎస్లో ఒక యూనివర్సిటీని కొనుక్కుంటారు, యూఎస్లో ఉన్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇదంతా చేస్తారు. కానీ మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు మీకు. అవును. సో ఏం చేస్తారంటే వీళ్ళు ఆఫ్రికా వైపు చూస్తారు. అక్కడ ఏదైనా దేశం ప్రాబ్లంలో ఉందా, అక్కడ కొంచెం డబ్బులు పెడదామా, అక్కడ వాడిని కొనుక్కుందామా, ఓకే, అట్లా చూస్తారు. ఇటువైపు మీరు యమన్ చూడండి. యమన్లో గొడవ జరిగినప్పుడు అక్కడ యమనీస్ గవర్నమెంట్ని, అక్కడున్న రెబెల్స్ హూతీలు బ్యాక్డ్ బై ఇరాన్, వాళ్ళని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు గవర్నమెంట్. అప్పుడు సౌదీ అరేబియా దిగారు ప్రొటెక్షన్ కోసం. ఫస్ట్ టైం సౌదీ అరేబియా బాంబ్ చేసింది ఒక సంవత్సరం ముందు వాస్ హూతీస్. అప్పుడు దాకా సౌదీస్ ఎవరు వాళ్ళ వెపన్స్ వాడలేదు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ప్లేన్లోనే కానీ వాళ్ళ మిసైల్స్తోనే పనిచేస్తుందో లేదో కూడా తెలియదు వాళ్ళకి. ఆ టైంలో హూతీస్ని కొట్టారు వీళ్ళు ఫస్ట్ టైం ఆ రీజన్లో. దాని తర్వాత యుఏఈ ఇన్వాల్వ్ అయిపోయారు యమన్లో. వాళ్ళు సదర్న్ అలయన్స్ అని చెప్పి ఇంకొక అలయన్స్ ఉన్నారు, ట్రాన్సిషనల్ అలయన్స్, వాళ్ళకి సపోర్ట్ డబ్బులు పెట్టడం మొదలుపెట్టి అక్కడ సౌదీ అరేబియా యుఏఈ కొట్టుకున్నారు. మీకు గుర్తుంటుంది 2 నెలల ముందు సౌదీ అరేబియా యుఏఈ నుంచి వెళ్ళిన వాహనాల మీద బాంబ్ చేసేస్తారు. ఎక్కడో ఉన్న యమన్ అంటే అక్కడే ఉందనుకోండి, వాళ్ళతో వీళ్ళ గొడవ నడుస్తుంది అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఈ యుద్ధం ఎక్కడికి వెళ్తుంది అనేది పెద్ద ఒక స్టోరీ. సురేష్ గారు, అయితే ఈ డైలాగ్ ఫార్మాట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన ఇండికేషన్స్ ఏంటంటే, ఈయన ఇంత దూరం రారు వైస్ ప్రెసిడెంట్ మ్యాన్స్, ఏదో ముందు జరిగి ఉంటుంది. ఆబ్వియస్లీ ప్రిలిమినరీ టాక్స్ ఎప్పుడు ఇట్లాంటి నెగోసియేషన్స్లో ముందు ఒక స్మాలర్ డెలిగేషన్ మీట్ అవుతారు, వాళ్ళు డిస్కస్ చేస్తారు. బాబు మొత్తం ఫ్లాప్ షో కాకూడదు, ఏదైనా ఒక 2-3 ఐటమ్ల మీద అగ్రీ చేద్దామని చెప్పి ముందే అగ్రిమెంట్ తెచ్చుకుంటారు. అండ్ దోస్ విల్ బి నాన్ కాన్సిక్వెన్షియల్ అగ్రిమెంట్స్. అంటే ఏది, ఇరాన్ది ఫర్ ఎగ్జాంపుల్ మేము సెకండరీ శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తాం, ప్రైమరీ శాంక్షన్స్ లిఫ్ట్ చేయం. ప్రైమరీ అంటే ఇరాన్ వ్యతిరేకంగా ఉన్న శాంక్షన్. సెకండరీ శాంక్షన్స్ ఏంటి, మీరు ఇండియా నుంచి మెడిసిన్ తెప్పించుకోండి, దానికి మాకు అభ్యంతరం లేదు. మీరు ఇండియా నుంచి ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్ తెప్పించుకోండి. మీరు మీ మొత్తం ధ్వంసం చేసాం కదా, ప్లాంట్లు గేంట్లు రోడ్లు, దానికి ఉన్న సిమెంట్ స్టీల్ అని తెచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఓకే. కానీ మీరు మళ్ళీ ఇంజనీరింగ్ ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దాన్ని బాంబుల కోసం వాడతారు, వీ విల్ నాట్ అగ్రీ. అట్లాంటి చిన్న చిన్న కండిషన్స్ ఫస్ట్ ఓకే చెప్తారు. ఇరాన్ అంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎట్లా కట్టాలి దీనికి డబ్బు, మేమే ఫండ్ చేస్తాం, అది మేము ఫండ్ చేస్తాం మీకు. మీ ఫ్రోజన్ అసెట్స్ ఉంది కదా, ఇప్పుడు యుక్రెయిన్ డీల్లో కూడా అదే జరిగింది. యుక్రెయిన్ రష్యా వారు యుద్ధం మొదలైనప్పుడు రష్యన్ అసెట్స్ యూరోపియన్ బ్యాంక్స్లో పడి ఉండే $300 బిలియన్, ఓకే. దాన్ని మొత్తం ఫ్రీజ్ చేసేసారు యూరోప్లో, అక్రాస్ ద వరల్డ్. దాని నుంచి ఉన్న డబ్బులు యుక్రెయిన్కి ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు, ఆయుధాలు కొనుక్కున్నారు. యుఎస్ ఆయుధాలు యూరోప్కి అమ్మారు బైడెన్ టైంలో. ఆ ఆయుధాలు యూరోప్ ఈ రష్యన్ డబ్బులు పెట్టి కొనుక్కొని యుక్రెయిన్కి ఇచ్చారు. యుక్రెయిన్ దగ్గర ఏం చెప్పారు, దిస్ ఇస్ అ లోన్ గ్రాంట్ అని చెప్పారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత గేమ్ మార్చేసిండు. ఆయన చెప్పి నేను వీళ్ళకు ఫ్రీగా అయ్యాను, కావాలంటే నా ఆధార డబ్బులు కొట్టుకొని నా దగ్గర డైరెక్ట్ కొనుక్కోమని చెప్పి. యుక్రెయిన్ అన్నారు మా దగ్గర డబ్బులు లేవు కదా,
సేమ్ ఇరానియన్ కండిషన్, మా దగ్గర డబ్బులు లేవు, అది నాకు తెలియదు, కావాలంటే పని చేస్తాను, నేను మీకు లోన్ ఇస్తాను, ఆ లోన్తో డబ్బు ఇది కొనుక్కో నా దగ్గర నుంచి. వాడికి తెలుసు లోన్ రేపు వాడు కట్టలేడు, దేశం అమ్ముకోవాల్సి వస్తుందని. మన పాకిస్తాన్ సంగతి ఇలాగ అయిపోతుంది. చైనా చేస్తుంటారు చూడండి, వాళ్ళ రోడ్ అండ్ బెల్ట్ ప్రాజెక్ట్ మీరు అప్పిస్తారు, తర్వాత వసూలు చేయాలి. అది వసూలు చేసుకుంటారు వాళ్ళు. ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న టాక్స్లో కూడా అదే ఉంది. ఇరాన్కి ఫస్ట్ చిన్న చిన్న కండిషన్స్ వీరు అగ్రీ చేస్తారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తారంటే, నేను ఇవాళ పొద్దున ఆయన బిఫోర్ యూస్ ఫ్లయింగ్ ఆఫ్ ఆయన ఎయిర్ ఫోర్స్ 1కి వెళ్ళే ముందు మరీన్ 1 ముందు నిలబడి మాట్లాడుతున్నారు, దిస్ విల్ బి ఓవర్ ఫెయిర్లీ క్విక్లీ, ఇది ఇట్లా అయిపోతుంది అన్నారు. అంటే ఇవాళ వ్యాన్స్ వెళ్ళే ముందే మొత్తం అన్ని ఫినిష్ చేసేస్తాడు, ఇటువైపు అటు, వన్ వే ఆర్ ద అదర్, ఆర్ ఎఫ్ ఆర్. ఓకే, ఇరాన్ మా మాట వినకపోతే తర్వాత కలుద్దాం, 2 నెలల తర్వాత నథింగ్ డూయింగ్, మీరు ఇప్పుడు ఫైనలైజ్ చేయండి, ఎస్ ఆర్ నో చెప్పండి, ఇవ్వాలి, లేకుంటే మీ తల మీద బాంబు వేస్తాం ఎల్లుండి. ఎనీవే 2 వీకులు గడిపించారు కదా, కొంచెం సీజ్ ఫైర్ ఇచ్చారు కదా, యూ అగ్రీ టు ఇమీడియట్లీ. ఇరాన్ అంగీకరించారు, ఇరాన్ ప్రెషర్ పెడతారు, వీళ్ళు మళ్ళీ ఇరాన్ మీద ప్రెషర్ పెడతారు, నువ్వు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయి. అప్పుడు ఇరాన్ చిన్న ఒక కండిషన్ పెడతారు, ఓకే ఓపెన్ చేస్తాం, కానీ మాకు మా అసెట్స్ కావాలి, మా డబ్బులు మీరు ఫ్రీజ్ చేశారు అది ఇవ్వండి మాకు. ఎంత ఉంది సార్ ఇలా ఫ్రోజన్? అది చాలా ఉన్నాయి, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ అమౌంట్, బట్ ఎగ్జాక్ట్లీ దే వర్ డిపాజిటెడ్. అదంతా అమెరికా ఎక్కడుండి వాళ్ళు సీజ్ చేసుకున్నారు. ఈ ఒబామా టైంలో రిలీజ్ చేశారు, కొంచెం 50 మిలియన్ 100 మిలియన్ రిలీజ్ చేశారు. అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడుకున్నాడు ఫస్ట్ టర్మ్లోనే. ఒబామా అమెరికన్ ట్యాక్స్ పేయర్ డబ్బులు తీసి ఇరాన్కి ఇచ్చిండని చెప్పి పెద్ద గొడవ చేసి ప్రపగండ చేశాడు. కానీ తప్పది, ట్యాక్స్ పేయర్ డబ్బులు కాదు, అది ఇరాన్ డబ్బులే, ఇరాన్ డబ్బులు ఇరాన్కి ఇచ్చారు. సో తప్పేం లేదు దాంట్లో, బికాజ్ ఇరాన్ సైన్ న్యూక్లియర్ యాక్చువల్లీ ఆ అగ్రిమెంట్, ఒబామా సైన్ చేసిన అగ్రిమెంట్ ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేసుంటే ఇరాన్ దగ్గర యురేనియం ఉండదు ఎన్రిచ్డ్, ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉండవు, ఇరాన్ దగ్గర డ్రోన్లు ఉండవు. అది ఇంప్లిమెంట్ చేయాలండి, కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ దాన్ని చింపి పడేస్తుంది. అక్కడే ప్రాబ్లం అయింది. సో ఈ టాక్స్లో ఇప్పుడు బేసిక్లీ గివ్ అండ్ టాక్కి టైం లేదు. ఓకే, మనం చాలా డీటెయిల్గా మాట్లాడదాం, ఇవాళ రాత్రి రేపు పొద్దున ఎల్లుండి దాకా మాట్లాడదాం. ఇది నెగోసియేషన్స్ నేర్చుకోవాలంటే జాపనీస్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను ఒకసారి జాపనీస్ నెగోసియేషన్ గురించి చదివాను నేను, మీరు ఎట్లా చేస్తారని. తర్వాత ఒక జాపనీస్ టీంని కలిసినప్పుడు, ఇప్పుడు కాదు 10-15 సంవత్సరాల ముందు, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలో, వాళ్ళు అన్నారు ఇండియన్స్ జపాన్కి వస్తే మేము ఎట్లా నెగోషియేట్ చేస్తాం మీకు తెలుసా సురేష్ గారు అన్నారు. నాకు తెలియదు, చెప్పండి అని చెప్పాను. వాళ్ళు వచ్చి 3 రోజులకి వస్తారు యూజువలీ, వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏమంటే నో అంటారు ఇండియన్స్, వీ విల్ నాట్ యాక్సెప్ట్ అంటారు. మేము ఏం చెక్ చేస్తాం, వాడు వెళ్ళే రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడని చెక్ చేసుకుంటాం, వాడి రిటర్న్ ఫ్లైట్ ఎప్పుడు ఉంది, వాడు చెక్అవుట్ ఎప్పుడు చేస్తాడు హోటల్ నుంచి అని. యాజ్ రిటర్న్ ఫ్లైట్ దగ్గరకు వచ్చేదాకా ఇండియన్స్ టెన్షన్ పెరుగుతుంది, వాడు వాచ్ చూస్తూనే ఉంటాడు. ఇంకా అగ్రిమెంట్ రాకపోతే ఇక అక్కడ రిటర్న్ వెళ్తే మళ్ళీ మా బాస్ మమ్మల్ని కొడతాడు, ఏదైనా ఒప్పందం చేసుకోవాలని చెప్పి లాస్ట్ మినిట్లో డెస్పరేట్గా సైన్ చేసిస్తారు. దిస్ ఈజ్ నెగోషియేటింగ్ టాక్టిక్. కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో నడవదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో నెగోషియేషన్ అనేది, ఈ ఒబామా డీల్ నేను చెప్పాను చూడండి, 8 సంవత్సరాలు తీసుకున్నారు, 8 years. ఎన్నిసార్లు కలిసి ఉంటారు? మినిమం 50-60 సార్లు కలిసి ఉంటారు. ఈచ్ టైం ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ మూవ్ అవుతారు, సడన్లీ ఆ స్టెప్ నుంచి కిందకు దిగుతారు మళ్ళీ. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్, అదొక ప్రొఫెషనల్ ట్రైట్ అది. అదే చెప్తున్నాం మళ్ళీ వీళ్ళు అది చేయలేరు. జారెడ్ కుష్నర్ కానీ స్టీవ్ విట్కాఫ్ని ఇరాన్ ఎందుకు వాళ్ళు వద్దంటున్నారు, ఇరాన్ వీళ్ళిద్దరిని మాకు కనిపించకూడదని చెప్పారు ఇవాళ. యాక్చువల్లీ నిన్న కూడా చెప్పారు, వీళ్ళు అక్కడ నెగోషియేటింగ్ హాల్లో కనిపిస్తే అంతే సంగతి అని చెప్పారంటే ఇరాన్. ఆయన ఈయన రానియండి జేడీ వ్యాన్స్, ప్రాబ్లం లేదు, వీళ్ళిద్దరు కనిపించకూడదు. లాస్ట్ టైం 2 సార్లు నెగోషియేట్ చేసి వీళ్ళే ఉన్నారు, వీళ్ళ వల్ల పోయింది, వీళ్ళ వల్ల మా తల మీద బాంబు పడ్డది, వీళ్ళిద్దరు మాకు కనిపించకూడదు అని చెప్పారు. అసలు వాళ్ళు ఉన్నదే అందుకోసం కదా. జారెడ్ కుష్నర్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఒక పొలిటికల్ ఏం చెప్తారు హెయిర్ కింద ఆయన చేస్తున్నారు. ఇప్పుడు కాకుండా ఒక 10-20 సంవత్సరాల్లో మళ్ళీ ట్రంప్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు ప్రెసిడెంట్ అవ్వాలని చెప్పేసి. ఓకే, ఇదొక పెద్ద ఏం చెప్తారు డ్రీమ్. ఇవాంకాకి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు, కూతురికి. వీడైనా వస్తాడో లేదో అని చెప్పి వీడిని ఇట్లా నెగోసియేషన్ పంపిస్తున్నాడు. లేకుంటే ఈయన పంపించక్కర్లేదు. వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్లో ప్రొఫెషనల్స్ ఉన్నారు నెగోషియేట్ చేసిన వాళ్ళు, ఎన్నో డీల్స్ నెగోషియేట్ చేసిన వాళ్ళు. సార్ మార్కో రూబియో ఉన్నాడు, చేస్తారు, వాళ్ళందరూ చేస్తారు, చాలా మంది ఉన్నారు. ఈ స్టీవ్ విట్కాఫ్ని పంపాడు, వాడు రియల్ ఎస్టేట్ ఏజెంట్, వాడు ఏం నెగోషియేట్ చేస్తాడు?
ఇది ల్యాండ్ ఉంది, ఇంత కడతాం, ఇన్ని ఫ్లాట్లు, ఇన్ని అపార్ట్మెంట్లు, ఇదే కదా వాళ్ళ బిజినెస్ వాడిది. మీరు వాడిని తీసుకెళ్ళి నువ్వు ఇరాన్తో నెగోషియేట్ చేయాలంటే ఇరాన్ ఛాంపియన్స్ దీంట్లో. వాళ్ళు ఈ స్టీవ్ విట్కాన్ లాంటి 100 మందిని చూశారు వాళ్ళు. సో ఈ నెగోషియేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాసుదేవన్ గారు నెక్స్ట్ స్టెప్లో చూడాల్సి వస్తుంది. బహుశా ఇవాళ ఈవినింగ్ దాకా ఏదో ఒక చిన్న ఒప్పందానికి ఇరాన్ రావాల్సి వస్తుంది. వాళ్ళకి దాని కాన్సిక్వెన్సెస్ తెలుసు రాకపోతే. ఎందుకంటే సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి నేను అనుకుంటే ఇప్పుడు 4 రోజులు ఎంత అవుతుంది అంతే, ఇంకా టైం ఉంది. సో బేసిక్లీ వి విల్ గో బ్యాక్. మా సుప్రీం కౌన్సిల్ ఒకటి ఉంది, ఆ సుప్రీం కౌన్సిల్ని బ్రీఫ్ చేస్తాం మేము. ఆ సుప్రీం కౌన్సిల్తో మేము చర్చలు నడిపి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎందుకంటే వ్యాన్స్ ప్రతిరోజు రాడు, ఆయన స్కెడ్యూల్ ఉంటుంది. సరే మన ఎల్లుండి మళ్ళీ కలుద్దాం అంటే సారీ ఇట్స్ నాట్ పాసిబుల్ అంటాడు వ్యాన్స్. సో ఆ లెవెల్ డెలిగేషన్ ఇంకో లెవెల్ ఉంటుంది. కానీ మెయిన్ డిసిషన్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం, యురేనియం మిసైల్ ప్రొడక్షన్ ఆపేయడం, ఈ డ్రోన్ ప్రొడక్షన్, రెజ్యూమ్ చేంజ్ ఇప్పుడు వీళ్ళు ఇన్సిస్ట్ చేయట్లేదు. ఓకే, కానీ వీళ్ళు వెనిజువేలాలో చేసినట్ల మార్పు వీళ్ళు తీసుకురాలేరు. డెమోక్రసీ మీకు కావాలంటే వెనిజువేలాలో కూడా ఇప్పుడు డెమోక్రసీ లేదు. వీళ్ళంతా మాట్లాడతారు కదా ప్రెసిడెంట్ ట్రంప్, డెమోక్రసీ ఉందా వెనిజువేలాలో? ఇప్పుడు లేదు, అదే పార్టీ నడిపిస్తున్నారు ఇప్పుడు కూడా. సో యు ఆర్ నాట్ అలౌడ్ ద సిటిజన్స్ దేర్ టు ఎలెక్ట్ అ న్యూ పార్టీ. ఓకే, అది ప్రాబ్లం అన్నమాట. సో చూద్దాం వాసుదేవన్ గారు, బహుశా మనకు కావాల్సింది జనరల్లీ ఇండియన్స్కి అని చెప్తున్నా, కానీ లోకం మొత్తం ఎదురు చూస్తున్నారు ఏంటంటే దీని నుంచి ఏమైనా ఒక రిలీఫ్ వస్తే మా పెట్రోల్, డీజిల్, ఎల్పిజి అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోతుంది. వీళ్ళ అందరూ కొట్లాడడం బంద్ చేస్తే, ఎస్పెషలీ ఇరాన్ వాళ్ళ నేబర్స్ మీద కొట్టకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఇది మళ్ళీ 2 వారాల తర్వాత తిరిగి అగైన్ ఇఫ్ ఇట్ గోస్ బ్యాక్ టు స్క్వేర్ వన్, దెన్ వరల్డ్ ఎకానమీ మొత్తం ధ్వంసం అవుతుంది. సార్ ఫైనల్గా అంటే ఈ చర్చల కన్నా ముందు ఇంకోటి, ఈ టాపిక్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు, కానీ ఆయన భార్య మెలానియా ట్రంప్ ఎందుకు వచ్చి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడింది? ఆవిడని ఎవరు అడిగారు ఇప్పుడు వచ్చి? అది పెద్ద కాంట్రవర్సీ ఉంది వాసుదేవన్ గారు, అది సపరేట్ ఒక స్టోరీగా చేయాలి. అంటే బ్రీఫ్గా ఏమన్నా డీవియేట్ చేయటమా ఇదంతా, డైవర్ట్ లేదు. షీ యాక్చువల్లీ జంప్ ద గన్ అంటారు ఇంగ్లీష్లో. ఆమెకి దాంతో సంబంధం లేదు. ఎవరో ఆమె మీద ఆరోపణలు చేశారు, ఒక పాత ఫోటో కూడా ఉంది, ఎప్స్టీన్తోనే ఒక ఫోటో ఉంది. కానీ నాకు ఎప్స్టీన్తో సంబంధం లేదని చెప్పడానికి ఆమె డైరెక్ట్గా చేయకుండా ఇండైరెక్ట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే షీఈ్ ఇన్ వైట్ హౌస్, ఫస్ట్ మోడల్ కాదు కదా, ఫస్ట్ లేడీ, అండ్ షీఈ్ నాట్ మోడల్. ఎర్లియర్ షీ వాజ్ మోడల్. అండ్ ఇంకొక మోడల్ ఎంబడి ట్వీట్ చేసింది అమెండే ఉంగారో, ఆవిడ కూడా చాలా చెప్తాను, చాలా ఎక్స్పోజ్ చేస్తాను. ఎనీహో మీరు అన్నట్టు దీని గురించి ఇది ఎందుకంటే ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఈ యుద్ధం కూడా దానికోసం డైవర్షన్ టాక్టిక్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ దాని నుంచి అటెన్షన్ తీసుకెళ్ళడం చేశాడని చెప్పి పామ్ బాండీని ఫైర్ చేశారు వాళ్ళ అటార్నీ జనరల్. నా కేసు ని కరెక్ట్గా ఆర్గ్యూ చేయలేదు కాంగ్రెస్ ముందని చెప్పేసి. దీనికి చాలా స్టోరీస్ ఉన్నాయి బ్యాక్. కానీ మెలానీకి సంబంధం ఏం లేదు, దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. మీరు ఎంతో మందిని కలుస్తారు, ఎవడో వచ్చి మీతో సెల్ఫీ తీసుకుంటాడు. రేపు వాడు ఒక డ్రగ్ కేసులు పట్టుకుంటే మీ దగ్గర రారు కదా పోలీసులు, మీ దగ్గర వచ్చి బాధ్యవన్ ఆ పక్కన ఉన్న డ్రగ్ కేసులో పట్టుకున్నాం ఏమంటే మీరు చెప్తారు నేనేం చేయాలి, 100 మంది కలుస్తారు, నన్ను ఫోటోలు తీసుకుంటాను, నేనేం చేయాలి? పొలిటీషియన్స్ ఆలోచించారు, వాళ్ళ సంగతి ఇంకా దారుణం. ఎవడెవడో వచ్చి సెల్ఫీలు తీసుకుంటాడు, ఎవడెవడో వచ్చి ఫోటోలు తీసుకుంటాడు. రేపు వాడు డ్రగ్ కేసులో లేకుంటే మర్డర్ కేసులో, రేప్ కేసులో చెక్కకపోతే యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్. ఓకే, అది ఒక పాయింట్ ఉంది. షీ వాజ్ రైట్, బట్ ద సిచ్యువేషన్ వాజ్ రాంగ్. ఈ పరిస్థితిలో దాని గురించి మాట్లాడడానికి యూ షుడ్ జస్ట్ కెప్ క్వైట్. ఇదంతా సలబడిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా చర్చల్లో ఎంత కాంప్లికేటెడ్గా ఉండబోతోంది వాతావరణం. ఆ రూమ్లో ఒక ఆయన, ఈ రూమ్లో ఒక ఆయన కూర్చుంటారు. ఈ మధ్యలో అటు ఇటు పరిగెత్తాల్సింది ఎవరంటే సయ్యద్ అసీం మునీర్, షహబాజ్ షరీఫ్. ఏం చెప్పేది ఆయనకి, ఆయన చెప్పేది ఈయనకి చేరేయటం. బట్ సురేష్ గారు అన్నట్టు ప్రైమరీ కండిషన్స్కి ఎట్టి పరిస్థితుల్లో అమెరికా తలొగ్గదు. సెకండరీ ఉన్న ఫ్యాక్టర్స్ మీద కొంత కన్సిడరేషన్ ఇస్తారు. ఆ ఫ్రోజన్ ఎసిడ్స్ని రిలీజ్ చేయటం, లేకపోతే మందులు, మాకులు, ఆహార పదార్థాలు ఏమన్నా వేరే దేశాల నుంచి ఇరాన్కి వస్తుంటే అడ్డుకోకుండా ఉండటం, ఇట్లాంటి అంశాలు ఏదైనా అంగీకారం కుదిరే అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం జేడీ వ్యాన్స్ పెద్ద టైం ఇవ్వరు. వాళ్ళకి ఏదో మళ్ళీ ఇంకో రోజు కలుద్దాం, ఒక 15 రోజులు ఆగి మళ్ళీ ఇస్లామాబాద్లో మళ్ళీ ఏంటంటే కంప్లీట్ షట్ డౌన్ చేయాలి, అన్ని వ్యాపార సంస్థలు అలాగే ఆఫీసులు అన్నీ క్లోజ్ చేసి మళ్ళీ చాలా జాగ్రత్తగా వచ్చి చర్చలోకి వచ్చి జరిగే పని కాదు.
ఒకవైపు పాకిస్తాన్కి ఉండే థ్రెట్ పాకిస్తాన్కి ఉంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్స్ అటాక్ చేయొచ్చు, అండ్ యువతల బలుచిల్ అటాక్ చేయొచ్చు. ఈ తలకాయ నొప్పుల మధ్య రెండోసారి మీటింగ్ అయితే జరగదు. ఇవాళైతే అది ఖచ్చితంగా సక్సెస్ కాదు. సో ఆల్టర్నేటివ్ పెట్టుకొని ఉన్నాడు ఆయన. ప్లాన్ బి ఏం కాదు, బాంబింగ్ అని. చూద్దాం మరి ట్రంప్ ఏం చేస్తాడు.